పడవలు పూర్తిగా దగ్ధమైనట్టుగా తెలుస్తోంది. నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో భారత్ మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో హారతి కార్యక్రమం జరుగుతుంది. అయితే మహాహారతి సందర్భంగా బాణసంచా పేల్చే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అయితే బాణసంచా పేలి 2 పడవలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అందులో 15 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వారంతా క్షేమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అందులో ఒకరికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో జరిగింది ఘటన. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యం హైదరాబాద్ హుస్సేన్ సాగర్ సంబంధించిన దృశ్యం చూస్తున్నాం. ఆర్టీవీ స్క్రీన్పై మీరు చూస్తున్న దృశ్యాలు హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో 2 బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో పడవలో 15 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్లో భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. భారత మాత మహాహారతి కార్యక్రమంలో బాణసంచా పేలి 2 పడవలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాణసంచా పడి హుస్సేన్ సాగర్లో 2 బోట్లు పూర్తిగా దగ్ధమవుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. మంటలకు 2 బోట్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రమాదంలో బోట్లలో ఉన్న పలువురు పర్యాటకులకు గాయాలైనట్టుగా తెలుస్తుంది. మొత్తం 2 పడవల్లో 15 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది, ఒకరికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. బ్రేకింగ్ చూస్తున్నాం. హుస్సేన్ సాగర్లో 2 పడవలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. భారత మాతా ఫౌండేషన్ కార్యక్రమంలో నిర్వహిస్తున్న మహాహారతి కార్యక్రమంలో భాగంగా ఇవాళ బాణసంచా కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. ఇక బాణసంచా పేలుస్తుండగా నిప్పు రవ్వలు పడవలపై పడ్డాయి. ఒక్కసారిగా ఆ 2 బోట్లు కూడా ఆ నిప్పు రవ్వలకు అంటుకొని మంటలు చెలరేగాయి. ఆ పడవలు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో జరిగింది ఘోర అగ్ని ప్రమాదం. నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్లో భారత మాతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత మాత మహాహారతి కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రస్తుతం 15 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ ఘటన జరిగినప్పుడు అయితే అందులో కొంతమందికి గాయాలైనట్టుగా కూడా తెలుస్తోంది. ఆదివారం రాత్రి భారీగా ఈ బాణసంచా పేల్చారు. ఈ క్రమంలో హుస్సేన్ సాగర్లో 2 బోట్లకు కూడా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాద సమయంలో 15 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ మహాహారతి కార్యక్రమం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి రెస్క్యూ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. మా కొలీగ్ పెట్రిషియా జరుగుతున్నారు. పెట్రిషియా, హుస్సేన్ సాగర్లో 2 పడవలు పూర్తిగా దగ్ధమైన దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మహాహారతి సందర్భంగా బాణసంచా పేలి ఈ 2 బోట్లు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైన దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రస్తుతం అందులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సేఫేనా? సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రస్తుతం ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్ లో భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒకవైపు పూర్తిగా చూసుకుంటే కూడా ఇక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. భారత మాత ఫౌండేషన్ వారు ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు. అయితే దాంట్లో ప్రధానంగా ఫైర్ సెట్ అంతా ఎక్కడైతే పటాకీలు కాలుస్తున్నారో అక్కడే ఒకటేసారి ఫైర్ క్రాకర్స్ వల్ల బోటుకి తగ్గుకోవడం జరిగింది. ఆ మంట అంతా హుస్సేన్ సాగర్ దగ్గర యాక్సిడెంటల్ ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఈ ఫైర్ ఎక్కడైతే పూర్తిగా కిషన్ రెడ్డి ప్రోగ్రామ్ అయితే నెక్లెస్ రోడ్ వద్ద జరుగుతుంది. అక్కడ కిషన్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా రావడం అయితే జరిగింది. పూర్తిగా చూసుకుంటే కూడా బోటు వద్ద సుమారుగా 2 ఫైర్ రైట్. హుస్సేన్ సాగర్లో జరిగిన బోటు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం స్క్రీన్పై. 2 బోట్లు పూర్తిగా తగలబడిపోయిన దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రమాద సమయంలో 15 మంది ప్రయాణికులు ఆ బోట్లలో ఉన్నట్టుగా తెలుస్తుంది. బాణసంచా పేలుస్తున్న క్రమంలో ఒకసారిగా నిప్పు రవ్వలు ఎగిసిపడి 2 బోట్లు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. నెక్లెస్ రోడ్డు ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. భారత మాతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాహారతి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా భారీ బాణసంచా కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. బాణసంచా పేల్చుండగా ఆ బాణసంచా నిప్పు రవ్వలు పూర్తిగా ఎగిసిపడి బోట్లన్నీ కూడా పూర్తిగా దగ్ధమవుతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. 2 బోట్లు కూడా పూర్తిగా మంటలకు ఆహుతైన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రయాణికుల్లో ఆ బోట్లలో ఉన్నటువంటి 15 మందికి కొంతమందికి గాయాలైనట్టుగా తెలుస్తుంది, కొంతమంది సేఫ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం మీద ప్రాణాపాయం అయితే ఏది లేదు, కానీ కొంతమంది ఈ మంటలకు తీవ్ర గాయాల పాలైనట్టుగా తెలుస్తుంది. ఒకరిద్దరు బహుశా ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో
సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆ బోట్ల దగ్గర పూర్తిగా ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. అలాగే అక్కడ స్థానికంగా ఉంటే లేక్ పోలీస్ కావచ్చు, అలాగే రెస్క్యూ సిబ్బంది అంతా కూడా చేరుకుని ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. At KL, experience what it feels like to be a true engineer. KL, deemed to be university. బ్రేకింగ్ చూస్తున్నాం. హుస్సేన్ సాగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో బాణాసంచా పేలి 2 పడవలు పూర్తిగా దగ్ధమైనట్టుగా తెలుస్తోంది. నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో భారత్ మాతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హారతి కార్యక్రమం జరుగుతుంది. అయితే మహాహారతి సందర్భంగా బాణాసంచా పేల్చే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అయితే బాణాసంచా పేలి 2 పడవలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అందులో 15 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వారంతా క్షేమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అందులో ఒకరికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో జరిగింది ఘటన. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యం హైదరాబాద్ హుస్సేన్ సాగర్ సంబంధించిన దృశ్యం చూస్తున్నాం. ఆర్టీవీ స్క్రీన్పై మీరు చూస్తున్న దృశ్యాలు హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో 2 బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో పడవలో 15 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్లో భారత మాతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. భారత మాత మహాహారతి కార్యక్రమంలో బాణాసంచా పేలి 2 పడవలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాణాసంచా పడి హుస్సేన్ సాగర్లో 2 బోట్లు పూర్తిగా దగ్ధమవుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. మంటలకు 2 బోట్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రమాదంలో బోట్లలో ఉన్న పలువురు పర్యాటకులకు గాయాలైనట్టుగా తెలుస్తుంది. మొత్తం 2 పడవల్లో 15 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది, ఒకరికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఎస్, బ్రేకింగ్ చూస్తున్నాం. హుస్సేన్ సాగర్లో 2 పడవలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. భారత మాతా ఫౌండేషన్ కార్యక్రమంలో నిర్వహిస్తున్న మహాహారతి కార్యక్రమంలో భాగంగా ఇవాళ బాణాసంచా కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. ఇక బాణాసంచా పేలుస్తుండగా నిప్పు రవ్వలు పడవలపై పడ్డాయి. ఒక్కసారిగా ఆ 2 బోట్లు కూడా ఆ నిప్పు రవ్వలకు అంటుకొని మంటలు చెలరేగాయి. ఆ పడవలు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో జరిగింది ఘోర అగ్ని ప్రమాదం. నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్లో భారత మాతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత మాత మహాహారతి కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రస్తుతం 15 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ ఘటన జరిగినప్పుడు అయితే అందులో కొంతమందికి గాయాలైనట్టుగా కూడా తెలుస్తోంది. ఆదివారం రాత్రి భారీగా ఈ బాణాసంచా పేల్చారు. ఈ క్రమంలో హుస్సేన్ సాగర్లో 2 బోట్లకు కూడా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాద సమయంలో 15 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ మహాహారతి కార్యక్రమం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి రెస్క్యూ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఎస్, మా కొలీగ్ పెట్రిషియా జరుగుతున్నారు. పెట్రిషియా, హుస్సేన్ సాగర్లో 2 పడవలు పూర్తిగా దగ్ధమైన దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మహాహారతి సందర్భంగా బాణాసంచా పేలి 2 బోట్లు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైన దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రస్తుతం అందులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సేఫేనా? సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రస్తుతం ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్ లో భారత మాతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒకవైపు పూర్తిగా చూసుకుంటే కూడా ఇక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది.